ప్రపంచ ప్రసిద్ధ దక్షిణ కాశీగా పేరుగాంచిన హంపీలోని శ్రీ విరూపాక్షేశ్వర ఆలయంలో ఉన్న లక్ష్మీ ఏనుగును తరలించడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక నివాసితులు మరియు వివిధ సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం హంపీలో భారీ నిరసన వ్యక్తం చేశారు. అనారోగ్యం సాగుతో హంపీ శ్రీ విరూపాక్షేశ్వర ఆలయానికి చెందిన ఏనుగు లక్ష్మిని తరలించాలన్న అటవీ శాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హంపీ, కమలాపుర, కల్దీరాంపూర్ నివాసితులు మరియు హంపీ మార్గదర్శక సంఘంతో సహా పలు సంస్థలు, అధికారులు హంపీ విరూపాక్షేశ్వర స్వామి ఆలయం ఎదురుగా రథవీధిలో భారీ నిరసన చేపట్టారు. ఈ ప్రాంత ప్రజలకు లక్ష్మీదేవితో భావోద్వేగ అనుబంధం ఉంది. అనారోగ్యం అనే నెపంతో ఏనుగును అకస్మాత్తుగా కోలార్కు తరలించారు. అలా చేయడం సరికాదు, వారిని 3 నెలల పాటు చికిత్స కోసం తరలిస్తామని చెబుతున్నారు. ಆನೆ ನಮ್ಮ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳ ಒಂದು ಸೇವೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಸೊ ಆನೆಗೆ ಈಗ ನಮ್ಮ ಅರಣ್ಯ ಇಲಾಖೆಯಿಂದ ಮತ್ತು ನಮಗೆ ಸರ್ಕಾರದಿಂದ ಅದನ್ನು ಟ್ರೀಟ್ಮೆಂಟ್ಗೆ ಹೆಚ್ಚುವರಿ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ಗೆ ಕಳಿಸ್ಕೊಡಿ ಅಂತೇಳಿದೆ. ಅದಕ್ಕೆ ವಯಸ್ಸಾಗ್ತಾ ಇದೆ. ಆಮೇಲೆ ಒಂದೇ ಕಡೆ ಕುಂತಲ್ಲೇ ಅದಕ್ಕೆ ಒಂದು ಸೈಡ್ ಸ್ವಲ್ಪ ಅಲ್ಲಿ ಸಮಸ್ಯೆ ಇದೆ ಅಂತ ಡಾಕ್ಟ್ರು ಬಂದು ಚೆಕ್ ಮಾಡೋಂಥ ಡಾಕ್ಟ್ರು ಹೇಳಿದ್ದಾರೆ. ಹಾಗಾಗಿ ಅದನ್ನು ನಾವು ಕೋಲಾರದಲ್ಲಿರೋ ಒಂದು ಆಸ್ಪತ್ರೆ ಅಂದರೆ ಆನೆಗಳನ್ನ ನೋಡ್ಕೊಳ್ಳುವಂಥ ಒಂದು ಏನು ಶಿಬಿರ ಇದೆ ಅಲ್ಲಿಗೆ ನಾವು ಕಳಿಸ್ಕೊಡ್ತಾರೆ. ಸರ್ಕಾರನೂ ಹೇಳಿದೆ. ಹಾಗಾಗಿ ನಾವು ಅಲ್ಲಿಗೆ ಹೆಚ್ಚುವರಿ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ಗೆ ಕಳಿಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ.